అన్నా నీకు ఒక కవర్ వచ్చేదే. ఏం కవర్రా? ఇక చూడు మరి బొమ్మలు ఉన్నాయి దీని మీద. టీయే ఇదేంద్ర ఇది సలీము అనార్కలి అన్నం మీసాలు తీసేసినా ఇట్టే ఉండడు. సరే వదిన మేకప్ వేసుకున్నా అది అవ్వదులే కానీ ఏంద్ర ఇది టేపు కూడా వేసున్నారు వెనకలా. ఏమో అన్న ఎవరు చూడకూడదా ఏమో. ఏంది ఇది? ఇదేందో పెద్ద కథకి నేనే. ఏందిరు 2 పేపర్లు ఉన్నాయో వరే మర్త పెట్టారు. ఇది ఏంద్ర ఎవర్రా స్వామి? ఇదేంది పెద్ద లెటర్ రాశారు కదరే. ఏంది గౌరవనీయులైన సీమరాజా గారి దివ్య సమ్ముఖన్నకు ఏంది మనకు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సత్యమి మీకు 100,000,000 పాదాభివందనాలు అయ్యా. నాకు ఇప్పుడు మీరే దిక్కు. నన్ను కుక్క కూడా పలకరించడం లేదు. మనుషులైతే నా జోలికి రావడం లేదు అంటే వీడు కుక్క కన్నా అధ్వానం అయిపోయినాడని. ఎవడీడో? అందుకోసం నేను మీకు ఈ లేఖార్థములు రాయుచున్నాను. అన్న చెప్పాడు కదా అని నేను ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది వాస్తవం. ఎవడీడు? ఓడా మాట్లాడినాడు కదా, మరిగినాడు కదా. ఎట్ట మరిగినాడు? సఫాయిగా బాగానే మరిగినాడు. ఒరే స్వామి కెమెరా ఆఫ్ చేయరు. లెటర్ చదువుకునేటప్పుడు కెమెరా ఎందుకు మళ్ళీ మనకు? ఇది మళ్ళా ప్రజలు లేకపోయిందంటే వేసుకుంటారు. ఓడు అన్నాడు కదా ఇంతకుముందు ఇట్ట మళ్ళీ ఇట్లా జరుగుతుంది. అలా మాట్లాడినందుకు అన్న నాకు డబ్బులు ఇచ్చాడనేది కూడా వాస్తవం. అంతే. ఇంకా లెక్కేంటే ఊరికే కుక్క మరిగినట్టు ఎందుకు మరుగుతారు నువ్వు? అవులేగా లెక్క తీసుకునే కదా మాట్లాడినావు. అన్న డబ్బులు ఇచ్చాడు కదా అని వాడు ఏది రాసిచ్చే అది చదివాను. చదవకూడదురంట. ఇప్పుడు నాకు రాయిచ్చారు. ఇప్పుడు నువ్వు బొక్కలో బొగడానికి నీకు పదవి లేదు, ఏమీ లేదు. నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని. నాకు ఎన్ని పేపర్లు రాసి పంపించారో అవన్నీ చదివినాము అనుకో పరిస్థితి బాగా ఉండదు. అందులో పచ్చి ఉన్న మాట వాస్తవం. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ తెలుసు. నువ్వు ఇప్పుడు 2 పేజీలు నాకు లేఖ రాసి పంపించావంటేనే నాకు అర్థమైంది నీ సిచ్యువేషన్ ఎట్టున్నదని. సరే పోలీసు వాళ్ళు కూడా బాగానే చూసుకున్నారు అన్నారు కానీ కూర్చోలేకపోతున్నావు అనేది ఏదో అన్నారు. సరే ఎట్లా మనకెందుకు? దేవుళ్ళంటి చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు అన్నాను. ఆయనను ఏకవచనంతో సంబోధించాను. ఏం మామూలుగా మాట్లాడినా? ఇప్పుడు దేవుళ్ళ లాంటి ఆయన చంద్రబాబు నాయుడు, సోదరుడు లాంటి నారా లోకేష్ బాబు, వాళ్ళను నేను 1 గంట టైం ఇచ్చే జగన్మోహన్ అన్న ఆదేశాలు ఇచ్చే ఆచాడన్నావు కదరా. మరి ఈరోజు నిన్ను ఉన్న దేకేవాడు ఉన్నాడా? ఈరోజు నిన్ను ఉన్న దేకుతాడా? కనీసము నిన్ను దేకేదానికి వస్తే వాళ్ళు లేచారు లోపల ఈడే రా అని చెప్పి. మరి ఎందుకు ఊరికే మనం గెడిదినే మాటలు మాట్లాడేది? ఆయన రాష్ట్రానికి చేసిన సేవలు మర్చిపోయేలాగా నాకు తర్ఫీదు ఇచ్చారు. ఇందుకు మైకంలో ఏదేదో వాగాను. మైకింగ్ కాదు అది, పొకురు, తల పొకురు. అదేవిధంగా సోదర సమానునైన నారా లోకేష్ బాబును అతి నీచంగా సంబోధించాను. నారా లోకేష్ బాబు గారు నేను అనరాని మాటలు అన్నా కూడా నన్ను పల్లెత్తు మాట అనలేదు. అది వాళ్ళకు మనకు ఉండేటువంటి తెలివి, విజ్ఞానం. అంటే వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పెంచినారు, నారా భువనేశ్వరమ్మ గారు ఏ విధంగా పెంచినారు లోకేష్ గారిని, నందమూరి తారక రామారావు గారి మనవడు నారా లోకేష్, మన మాదిరి రాజారెడ్డి మనవడైతే కాదు కదా. మనం డెకాయిట్లు, మనం ఏ విధంగా చేస్తాము, మన భాష ఏ విధంగా ఉంటుంది, మన పనితీరు ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా ఇది చేస్తాము. ఎక్కడైనా సరే వారన్నీ పాసుగల మనం 10వ తరగతిలోనే పరీక్ష పేపర్లు దుబ్బేసి రాసిన నా కొడకలు మనము ఈయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఏదో అంట మనకు అందరం అంగుట్టి గాళ్ళం కదా, మనకు తెలియదు. ఆయన పెద్ద ఉన్నత చదువులు చదువుకొని ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసుకొని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. మనకు ఆయనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందిరా. మనం మాట్లాడకూడదంటే, ఆయన పల్లెత్తు మాట్లాడలేదంటే అది ఆయన సంస్కారం. మనం ఏం మాట్లాడతాము? ఇంకొక విషయం చెప్పు. ఏందో నువ్వు రాయాలా నేను చదవాలి? కానీ ఏందో నేను ముందు చెప్పినప్పుడు ఇన్నుంటే ఈ రాతలు నీకు ఎందుకురా, కాముగానే ఉండు కదా
అందరి మాది. ఇప్పుడు నేను రాజకీయంగా విమర్శలు చేసుకో, ఇబ్బంది ఏమన్నది. నువ్వు నీ ఇష్ట ప్రకారం అద్దు దాటి కొడుకులకి వద్దులే స్వామి ఎందుకు అయింది. ఇంకొక విషయం, నేను పవన్ కళ్యాణ్ అన్నను కూడా అతి నీచంగా తిట్టాను. రారా చూసుకుందామని చెప్పినాను, రారా చూసుకుందామని చెప్పినావు. ఒరే నీ ఎదురుగా నలుగురు మనుషులు వచ్చి నిలబడుకుంటే నువ్వు ఉంటా ఆడ. మనకి ఎందుకు ఈ అవలే మాటలు, మనకెందుకు ఈ గడ్డి తినే పనులు. కానీ నిజానికి పవన్ అన్న తన అభిమానులకి ఒక్క పిలుపు ఇచ్చి తుపుక్కున ఉమ్మేసి ఉంటే ఆ ఉమ్ములో కొట్టుకొని పోయి ఉండేవాడిని. వాస్తవం కదరా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తుపుక్కుని అందరికైనా ఊశారు అంటే దాంట్లో కొట్టుకొని పోతావు నువ్వు. ఒక్క పిలిపిచ్చినాడరా, ఒక్క పిలిపిచ్చినాడా, ఆయన ఇంట్లో వాళ్ళను సఫాయిగా మాట్లాడినాము. వాళ్ళ కూతురు ఎందుకురా, బిడ్డలరా, మనకు బిడ్డలు లేరరా. నేను చెప్పినా విన్నావా నువ్వు నా మాట, వద్దురా ఈ మాదిరి మాట్లాడకూడదు. ఈరోజు ఏదో కెమెరాలు ఉన్నాయి, ఆ యాంకర్ వచ్చి అడుగుతుందని చెప్పి నీ ఇష్ట ప్రకారం మాట్లాడితేవే ఈరోజు నీకు దిక్కెవరు ఉండాలరా. నాకు ఈ లెటర్ రాసావంటే నీ బతుకాడికి అయిపోయిందని నాకు అర్థం. అది అర్థమైంది సీను, ఎవడు దేకేవాడు లేడు కదా. ఈ ముగ్గురు మహానీయులను అతి నీచంగా మాట్లాడించిన నీచుడు ఇంకా ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. నేను మాత్రం జైల్లో ఉన్నాను. ఇప్పుడు నీది ఏంది బొక్క, అన్న 16 నెలలు జైల్లో ఉంటే వాళ్ళ తల్లి, వాళ్ళ చెల్లి, వాళ్ళ భార్య తప్ప ఎవడు పోయినోడు లేడు, ఎవడు పోయి పరామర్శించినోడు లేడు. ఎవడు పోయి పరామర్శిస్తాడో డెకాయిట్ని, తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేశాడు. లూటీ చేసేవాడిని ఏం చూస్తారా. నువ్వు ఈ విధంగా ఏం మాట్లాడినావురా, నువ్వు ఆ విధంగా మాట్లాడినోడిని నిన్ను ఎవడు పరామర్శిస్తాడు నైనా. నీ పెళ్ళాం వచ్చి పరామర్శించే అది ఒకటి కాదు. జైల్లో పోలీసులు బాగానే చూసుకుంటున్నారు, కానీ నా రెండో పెళ్ళాం మాట్లాడిన మాటలతో ఇప్పటికే 2 సార్లు కోటింగ్ ఇచ్చారు. అయినా పర్వాలేదు, నడవగలుగుతున్నాను. కూర్చుందామంటే కింద నొప్పి పుడుతుంది, అదొకటే సమస్య. పోలీసు వాళ్ళు బాగానే చూసుకున్నారు కదరా, చూసుకుంటేనే కదా నువ్వు నిలబడుకొని నడుస్తున్నావు. ఇప్పుడు చూసినావు, మేము కూడా నడిచినావు కదా. ముఖానికి ఎందుకు గుడ్డ కప్పినారా, ఏమైనా పనులు దొంగకోలా, వాసన వచ్చిందేమో అందుకనే ఏమన్నా ముఖానికి ఇది కట్టినారు. కూర్చుందామంటే నొప్పి ఏమో అన్న మొలలు ఉన్నాయో, మొలలు జబ్బు ఏమన్నా ఉన్నదేమో చూపించుకో హాస్పిటల్ పోయి, అదొకటే సమస్య. ఓకే, ఇంకో సమస్య కూడా ఉంది. ఈరోజు మా వదిన పత్రికలో రాయించిన వార్త చూస్తే అన్న వదినలపై తుపుక్కున ఉమ్మేయాలనిపించింది. ఎందుకు మరి 5 ఏళ్ళు ఎందుకైతే వాళ్ళది నాకినవరా, ఎందుకని అమూల్ ఐస్ క్రీమ్ అది నాకనో, వాళ్ళదే నాకినా కదా ఈ పొద్దు ఉమ్మేయాలనిపించిందా. నేను వేరే పార్టీకి చెందిన వాడిగా వదిన తన పత్రికలో రాయించిందంటే నేను వైసీపీ వాడిని కాదా, నేను అన్నకు నమ్మిన బంటుగా పని చేయలేదా. చేశావు అందుకే కదా నిన్ను ఇప్పుడు ఒక్కొక్క పెడిగ్రీ వేశారు, నీకు చిల్లరేశారు, నువ్వు రకరకాలుగా మాట్లాడిన పాటు ఏమైందిరా ఈరోజా, ఇదో జరిగింది. వదినకు అన్నీ తెలిసినా కూడా నన్ను దూరం పెట్టింది, ఇది ఒక్కటే బాధ కలిగించింది. తల్లిని చెల్లినే దూరం పెట్టినారా, నువ్వెవరు అవులేగాడివి. తల్లిని 16 నెలలు అన్న జైల్లో ఉంటే వాళ్ళ చెల్లెలు రోడ్ల బడిగా పోరాటం చేసి, రోడ్ల బడిగా పాదయాత్రలు చేసి, పార్టీని బలోపేతం చేసి, తల్లి ఒక దిక్కు చెల్లి ఒక దిక్కు, ఒక అవకాశం అంటే 2019 నుంచి 24 వరకు అన్న అధికారంలో ఉన్న రోజులు తల్లిని చెల్లినే పక్కన పెట్టినారు. నువ్వెవడు అవులేగాడివి, అవసరానికి వాడుకుంటారా, ఏమి ఇలా పెడిగ్రియా. నాతో మాట్లాడి అన్న తరఫున క్యాష్ ఇచ్చి సెటిల్ చేసి నాకు స్క్రిప్ట్ పంపిన బిజ్జల దేవుడు కూడా పోలీసులు చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన కూడా నేను పోయినాడు విచారణకు. ఒక దాంట్లోనే మంగళగిరి అదేదో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పి పోయినాడు. ఇంకా మచ్చుగా ఉన్నాయి మనం పోవాల్సిన ఇంకా విచారణలు. ఇదేం ఒకటోది ఇది ఇంక మచ్చుగా రోజు ఇంకా అత్తగారింటికి పోయినట్టు పోయి విచారణ చేసి రావాలా, ఏం ఊరికే కాదు ఇది. నా చేత మాట్లాడించిన వారెవరు ఇప్పుడు నేను అరెస్ట్ అయితే సానుభూతి చూపడం లేదు. ఎవడు చూపుతాడో ఎవడు చూపడు. పైగా నాపై వదిన తప్పుడు వార్తలు రాయిస్తున్నది. నేను 100% వైసీపీ వాడినే. వైసీపీ వాడివనే కదరా నీకు ఆ మాదిరి ట్రీట్మెంట్ ఇచ్చారు. ముఖ్య గమనిక, మరి వైసీపీ వాడు అంటే నేను వైసీపీ వాడినే కదా. నువ్వు స్టేట్లోరా, నేను అంతర్జాతీయంగా ఉండేవాడిని. వాళ్ళు రాయించిందల్లా మీడియా ముందుకు వచ్చి ఆడ కూర్చొని ఇష్ట ప్రకారం మరిగిన దానికి ఈరోజు
కూర్చోలేకపోతున్నాను, అంతా బాగానే ఉన్నది, పోలీసు వాళ్ళు అంతా బాగానే చూసుకున్నారు, కానీ కింద కూర్చోలేకపోతున్నాను అంటున్నావు. మరి వాళ్ళు ఎట్ట చూసుకున్నారో ఏమో మరి మనకు తెలియదు. ముఖ్య గమనిక, నాలాగా ఎంతోమందిని వాడుకొని వదిలేశాడు అన్న, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఆ పార్టీలో ఉండటం అంటే జైల్లో ఉన్నట్టే. అన్నే వారి పార్టీ పెట్టాడు, జైల్లో ఉన్నాడు, ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు, ఇంక బొక్కైంది. అన్నను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే కుక్క అంటే గుర్తొచ్చింది. నన్ను ఇక్కడ కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు. గాయాలు మానిన తరువాత నా రెండో పిల్లంతో కలిసి విహారయాత్రకు వెళ్ళాలని ఒరే ఇవన్నీ నాకు ఎందుకురా రచనవా? నేను నీ పెళ్ళంతో నువ్వు లండన్ పోలే అంటే ఆడికన్నా జావు నాకెందుకు అని నన్ను దొడుకోమమ్మనే అట్టా. ఏమి రా రే ఇవన్నీ నీ బాధ లేదో చెప్పు. అన్న డబ్బులు ఇచ్చే అయ్యా సీమరాజా గారు, మీరు నా ఈ లేఖను మన పార్టీ వారందరికీ చదివి వినిపించండి. సిగ్గున్నవాడెవడు ఆ పార్టీలో ఉండడు. ఇట్లు మీ పాద పద్మములకు పూలు సమర్పిస్తూ బోరున ఏడుస్తున్న గడ్డ. కాదురా, ఇప్పుడు నేను సరే లెటర్ ఏదో రాసాము పంపించాము బాగానే ఉన్నది. ఈ సలీం అనార్కిల్లో పెట్టి దీంట్లో పెట్టి పంపించావు. నేను ముందు తాను చెప్పినా కదా నీకు, వద్దురా మనం ఇట్లాంటి మాట్లాడొద్దురా అని చెప్పి. విన్నావా? రే ఎవడు రే లెటర్ తెచ్చిచ్చింది నీకా? కొరియర్ ఒడిచాడా? మడిసి పెట్టుకోము. ఇప్పుడు నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజానీకానికి అందరికి కూడా బోరిగడ్డ అనిల్ ఏ విధంగా అయితే బాధపడుతున్నాడో అదేవిధంగా బాధపడేటువంటి మన పార్టీ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అతిగా ప్రవర్తించి అతిగా మాట్లాడి ఎవడైతే అతిగా చేశారో ఈ కూటమి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటా ఉన్నది. నేను ఎక్కడా కూడా లైన్ దాటి మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు, మాట్లాడను కూడా. ఆ అవసరం కూడా రాదు నాకు, నేను మాట్లాడను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా చాలామంది అనిల్కు తోడుగా పోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే అతిగా మాట్లాడినారో వాళ్ళు జాగ్రత్తగా ఉండమని చెప్పి బోరిగడ్డ అనిలే ఇప్పుడు లేఖలో రాశాడు. మన పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, ఎవరైతే పరిధి దాటి మాట్లాడినారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించు ఒక లేఖ గడ్డ రాశాడు. అనిల్కు పాపం బాగానే చూసుకుంటున్నారు, పోలీసు వాళ్ళు ఏం చూసుకోలేదని బాగానే చూసుకుంటున్నారన్నా, కానీ కింద కూర్చోలేకున్నాను. పోలీసు వాళ్ళు బాగా చూస్తున్నారు కానీ కూర్చోలేకపోతున్నాను అంటున్నారు. మరి వాళ్ళు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు మరి ఏందో, మరి ఏమన్నా వీటికి మొలలు జబ్బు ఉన్నదా?